అన్న నమస్తే అన్న, మీ పేరు? వాసు. ఏం చేస్తుంటారన్న? మెకానిక్. ఎక్కడన్నా మీది? మంగళగిరి లోకలే. ఏంటన్నా చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ప్రధానంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? మా మంగళగిరి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు గెలవాలని ప్రతి ఒక్క ఓటరు కూడా ఎదురు చూస్తున్నారండి, అతను గెలిపించుకోవాలని. ఎందుకనండి అసలు? అతను చేసే ప్రతిపక్షంలో ఉండి కూడా అతను 29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్త్రీ శక్తి అని ఆడవాళ్ళకి వర్క్ నేర్పించి, మిషన్ కుట్టడం నేర్పించి కొత్త మిషన్లు వాళ్ళే ఏర్పాటు చేసి ఇచ్చారు. మరీ ముఖ్యంగా సంజీవని పెట్టి ఆరోగ్యానికి సంబంధించింది హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్స్ ఏర్పాటు చేసి 150 రకాల ప్రాబ్లమ్స్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఉచితంగా మందులు ఇచ్చి టెస్టులు కూడా వాళ్ళే చేయిస్తున్నారు. అంతేకాకుండా పేదలకి, రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి టిఫిన్ బండ్లు కానివ్వండి, కాయలు అమ్ముకునే వాళ్ళకి కాయలకు సంబంధించిన బండ్లు కానివ్వండి, పేద కుటుంబాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే పెళ్లి కానుక అని వాళ్ళకి పట్టు వస్త్రాలు ఇవ్వడం కానివ్వండి, ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎక్స్పైర్ అయితే చనిపోతే వారికి మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు పెట్టి 2 రూపాయలకే పేదవాళ్ళకి భోజనం పెట్టడం కానివ్వండి, ఇలాంటివి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి కూడా 29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అదే అధికారంలో ఉంటే మన మంగళగిరిని కానివ్వండి, మన రాష్ట్రాన్నే భవిష్యత్తు బాగుంటుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మంగళగిరి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో లోకేష్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. సార్ ఏంటి సార్ ఇప్పుడు చేస్తున్న ఈ 29 కార్యక్రమాలు కూడా ఏవైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా రేపు గెలిచిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా లోకేష్ గారు? తప్పకుండా చేస్తారు. అవే కాకుండా ఇంకా అవసరమైనవి గోల్డ్ హబ్ ఒకటి ఏర్పాటు చేస్తానని ప్రామిస్ చేశారు. ఎందుకంటే మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. మంగళగిరిలో ఆ పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా గోల్డ్ వర్క్లోనే ఉన్నారు. ఆ గోల్డ్ వర్క్లోనే గోల్డ్ హబ్ అంటే ఇతర దేశాల నుంచి మిషనరీ తెప్పించి మన వృత్తులు డైలు కానివ్వండి, ఇతర ఏదైనా వర్క్ చేసేదానికి అభివృద్ధి జరగడం కోసం, వాళ్ళకి ఉపాధి చూపించే దానికోసం గోల్డ్ హబ్ అనేది ఒక ప్లాంట్ లాగా ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి డెవలప్ చేస్తానని ప్రామిస్ చేశారు. అదేవిధంగా టెక్స్టైల్ కూడా అభివృద్ధి చేస్తానని, వేవర్స్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రామిస్ చేశారు. ఆయన కంపల్సరీ చేస్తారని నమ్మకం మాకుంది. సరే, ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు స్టేట్ వైడ్? ఈసారి స్టేట్ వైడ్గా పోటీ అంటే వాళ్ళు మేము పథకాలు ఇస్తున్నాం, ఉచిత పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారండి. ఎవరైనా కష్టపడాలి, రూపాయి సంపాదించుకోవాలి, అభివృద్ధి చెందాలి అంటే అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఉచితంగా పథకాలు ఇవ్వండి అంటే మీరు సోమలపోతులు అవ్వండి అనే దానికి నిదర్శనం. ఒకరోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, సంవత్సరానికి 10,000 ఇస్తారండి. 10,000 ఇస్తే కుటుంబం గడిచిద్దా? ఆ 10,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాము. ఆ 10,000 రూపాయలు రాగానే మందు తాగేసి ఆ 2 రోజులు 4 రోజులు ఇంట్లో గొడవ పెట్టుకొని అయిపోయింది. ఆ 11వ రోజు నుంచి మళ్ళీ వెతుక్కోవడం పరిస్థితి. ఆ పథకాలు ఇవ్వకుండా కష్టపడండి, రూపాయి సంపాదించుకోండి అని ఇండస్ట్రియల్ తీసుకురావడం కానివ్వండి, ఐటీ కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, అభివృద్ధి చేస్తే మన రాష్ట్రానికి రెవెన్యూ తీసుకురాగలిగితే బాగుంటుంది. మరి అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఈసారి? లోకేష్ గారు గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి. ఎందుకని అసలు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వస్తే ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి ప్రపంచ దేశాల్లో అనేక కంపెనీల వాళ్ళతో కానివ్వండి, అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. ఆయన వెళ్ళైనా అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇతర దేశాల నుంచి కానివ్వండి అనేక రకాల కంపెనీలు తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించినందువల్ల మా బిడ్డలకు కానివ్వండి, మా భవిష్యత్తు కానీ ఉద్యోగాలు దొరికి మా భవిష్యత్తు బాగుంటుందని మా ఉద్దేశం.